హాయ్ సబ్స్క్రైబర్స్. మనం చేసిన చపాతీలు కొన్నిసార్లు మిగిలిపోతాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాక, వాటిని పాడేయలేక, తినమని చెప్పలేకపోతున్నాం. ఇలా చేయండి, అలా అయిపోతాయి. ఎలాగో చూద్దామా? చపాతీని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక్క గుడ్డుని చక్కగా గిలకొట్టుకోవాలి. అందులో కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని బాగా గిలకొట్టుకోవాలి. చపాతీని ఇలా చూపించిన విధంగా చక్కగా పేర్చుకొని దానిపైన మనం గిలకొట్టుకున్న గుడ్డుని దానిపైన వేసేయాలి. వేసేసిన తర్వాత ముందుగానే మనము ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకుంటాం కదా, వాటిని దీనిపైన చక్కగా పేర్చుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. టమాటోస్ కావాలంటే వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా పర్వాలేదు. అలా అన్నీ ఈక్వల్గా వేసుకొని పిల్లలకు టైంపాస్ కానట్టు అనిపిస్తే వాళ్ళని కూడా పిలిచి మీకు సహాయం చేయమని ఇలా చెప్పినట్లయితే, ఇక్కడ మా బాబు నాకు సహాయం చేస్తున్నాడు, చూస్తున్నారు కదా తన చేతులు. వాళ్ళు కూడా అలా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది అన్నమాట. టమాటోస్, ఆనియన్స్ వేసుకున్న తర్వాత కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోండి. నేనైతే ఇందులో వేయలేను. తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక 5-7 నిమిషాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు క్యూబ్ చీజ్ అని దొరుకుతున్నాయి కదా, దాన్ని గ్రేటర్ పైన సన్నగా గ్రేట్ చేసుకుంటే అది మన గుడ్డు పైన అలా ఒక మల్లెపూలాగా పడిపోయి చక్కగా కనిపిస్తుంది. చీజ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 లేదా 3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. చీజ్ వేసిన తర్వాత నేను కొంచెం పెప్పర్ని పైనుంచి చల్లాను. అలా చల్లిన తర్వాత మూత పెట్టేసుకుని ఇంకో 5-3 నిమిషాలు చూసుకోవాలి. అది చీజ్ కొంచెం మెల్ట్ అయినట్టు కనిపిస్తే సరిపోతుంది. దాన్ని అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో మనము మరలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంది కరెక్ట్గా ఎలా కనిపిస్తుందంటే ఒక పిజ్జా లాగా కనిపిస్తుంది. సో చూడ్డానికి చక్కగా అనిపిస్తే పిల్లలు ఏదైనా ఆగకుండా తినేస్తారు. సో మా బాబు అయితే నాకు హెల్ప్ చేయడమే కాకుండా హ్యాపీగా ఇష్టంగా తిన్నాడండి. సో చపాతీలన్నింటినీ ఇలా చేసుకుంటే ఎంత ఈజీగా టేస్టీగా ఉంటాయో తప్పకుండా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నారో. బాయ్ సబ్స్క్రైబర్స్.